ఏం తీసుకుంటారు మేడం? కళ్యాణ మండపం. ఆ? ఎస్, కళ్యాణ మండపం కావాలి, నాకే కావాలి. అవును, ఇప్పుడు మీరు ఫోన్లో మాట్లాడింది ఎవరితో? అప్పనపల్లి పార్టీతో. అప్పనపల్లి పార్టీ లేదు, అనకాపల్లి పార్టీ లేదు. ఇక మీరు ఎవ్వరికి కమిట్ అవ్వక్కలేదు. తన ముగ్గురు కొడుకుల్ని జాయింట్ గా కళ్యాణ మండపం తీసుకోమంటూ మా అత్తగారు ప్రపోజ్ చేశారంటగా? అవును, చేశారు. అది జరిగే పని కాదు. ముగ్గురు అన్నదమ్ములు కలిసి తీసుకోవడం లేదు, మేమే తీసుకుంటాం. మేమేంటే? మేము ఒక్కళ్ళమే తీసుకుంటాం. దానికి మా ఆయన కూడా ఒప్పుకున్నారు, నా పేరును తీసుకుంటానన్నారు. జగన్ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? మీరేదేదో ఊహించుకోనక్కర్లేదు. ప్రస్తుతానికి మా అత్తగారి దగ్గరికి మోయనక్కర్లేదు. కన్ఫామ్ గా మేమే తీసుకుంటున్నామండి. ఇంతకాలం మీరు కష్టపడినందుకు ఫ్రీ సర్వీస్ గా భావించలేండి. నా గురించి కాదు మేడం. ఎవరి గురించి దేని గురించి మీరు టెన్షన్ పడక్కర్లేదు. కళ్యాణ మండపం విషయంలో మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అయినా మేము కమిట్ అయ్యామని చెప్పండి. ముఖ్యంగా మా తోడికోడళ్ళు సీత అనితలకు చెప్పండి. సపోజ్ వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరైనా గాని లేక ఇద్దరు జాయింట్ గా గాని కళ్యాణ మండపం అడిగారనుకోండి, అప్పుడు మీరేం చెప్పాలంటే మాలిని గారు కమిట్ అయ్యారు అని చెప్పాలి. నేను చెప్పినట్టు చెప్పండి, చెయ్యమన్నట్టు చెయ్యండి. మీకే మాట రాకుండా చూసే పూచి నాది. మేము అమౌంట్ గురించి ట్రై చేస్తున్నాం. అందగానే పెద్ద మొత్తంలో టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ కమిట్ అవుతాం. అంతవరకు మీరు మాకు ఫేవర్ చేస్తూ మేనేజ్ చేయాలి. సపోజ్ సీత గాని అనిత గాని వచ్చి మీకు ప్రెషర్ ఇచ్చారనుకోండి, మీరు బ్లడ్ ప్రెషర్ తెచ్చుకోకుండా నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను. వస్తాను. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. కావలసిన కార్లు ఉండగా ఇలా నడిచి రావడం ఏమిటమ్మా? పక్క వీధిలో గుడి, పైగా నడవడం మంచిదే కదా. మంచిదే. చూడమ్మా అనిత, మీ తోటికోడలు మాలిని ఇవాళ మా ఆఫీస్కి వచ్చింది. కళ్యాణ మండపం ముగ్గురు అన్నదమ్ములు కలుసుకునే ప్రసక్తి లేదని కరాఖండిగా చెప్పింది. అంతేకాదమ్మా, కళ్యాణ మండపం తనకే అమ్మాలని, తనే కొంటానని మరీ చెప్పింది. అక్కడితో ఆగలేదమ్మా, తనకు తప్ప ఇంకెవరికి అమ్మడానికి వీలేదని డిమాండ్ కండిషన్ కూడా పెట్టింది. నువ్వు ధర్మారావు గారి కోడలవే కదా, ఆ మాలినికి ఎంత హక్కు ఉందో నీకు అంత హక్కు ఉంది కదా. జాయింట్ ప్రాపర్టీగా ముగ్గురు కొడుకులను తీసుకోమని మీ అత్తగారు అన్నారు. ఆవిడ మాట కాదని ఆ మాలిని ఒక్కటే తీసుకోవడం ఏమిటి? ఎవరు అక్కర్లేదని వేరింటి కాపురం వెళ్ళిపోయినా ఆ మాలినే తీసుకోవాలని ఆశించినప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉంటూ ఆ కష్ట సుఖాలు అనుభవిస్తున్నావు నువ్వే తీసుకోవచ్చుగా. నేను చెప్పానని మీ ఆయనకి చెప్పి ఒప్పించమ్మా. ఇది చాలా మంచి అవకాశం. రేపు పొద్దుట కళ్యాణ మండపం భవిష్యత్తు ఏమిటో మాలిని బాగా గెస్ చేసింది. వాళ్ళకి ఛాన్స్ నువ్వే ఎందుకు దక్కించుకోకూడదు? మాలిని కన్నా 1,00,000 2 లక్షలు ఎక్కువ ఇచ్చి నువ్వు కమిట్ అవ్వు. మీ దగ్గర ఎంత ఉంటే అంత అడ్వాన్స్ ఇవ్వండి, మిగతా నేను చూసుకుంటాను. మరి వస్తానమ్మా. తోడి కోడళ్ళ మధ్య పోటీ పెడితే 5-10 లక్షలు పెరగకుండా ఉంటుందా? ఏమండి, మాలిని ఒకటే కళ్యాణ మండపం తీసుకుంటానని జగన్ గారితో చెప్పిందంట. ముగ్గురన్నదమ్ములు కలిసి తీసుకునే ప్రసక్తే లేదు, ఇంకెవరికి ఇవ్వనక్కర్లేదు, మా వారు నా పేరునే తీసుకుంటానన్నారు, అందుకని మాకే రిజర్వ్ చేయండి అని మాలిని అందటండి. అనిత, నువ్వు చెప్పేది నిజమా? మాలిని ఒక్కతే కళ్యాణ మండపం తీసుకుంటానందా? అవునత్తయ్య, తనకు తప్ప ఇంకెవరికి ఇవ్వడానికి వీల్లేదని జగన్ గారితో గట్టిగా చెప్పిందట. చూసావా శాంతి, ఆ దిబ్బరొట్టికి ఎంత పొగరో. ముగ్గురు కలిసి తీసుకోమని చెప్తే తను ఒక్కతే తీసుకోవాలనుకుంటుందా? దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు శాంతి. ఏం చేయగలరు బామ్మ? వేరుపడ్డాక ఆ మాలి సర్వస్వతంత్రాలైంది. తను ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగించుకుంటోంది. ఏం కావాలంటే అది కాళ్ళ దగ్గరికి రప్పించుకుంటోంది. ఇప్పుడు కళ్యాణ మండపం కూడా కొంటానంటోంది. వాళ్ళు వేరుపడినా మీరు ఒంటరి వాళ్ళే బాధపడకూడదని మేం మీతో పాటే ఉండిపోయాం. మేమిక్కడే ఉన్నందుకు మాకేట్ లాభం?
ఆ మాల్ని ఒకతే కళ్యాణ మండపం సొంతం చేసుకుంటే మేమే కావాలి. చూస్తూ ఉంటే బయటికి వెళ్ళిన వాళ్ళకి బెనిఫిట్స్ అన్నట్టుంది, కనిపెట్టుకున్న వాళ్ళకి కష్టాలు కన్నీళ్లే మిగిలాయి. అనిత, ఏంటి నువ్వు మాట్లాడేది? తెలుగు మాట్లాడుతున్నాను, ఊరుకోండి. వాళ్ళలాగే మనం కూడా బయటికి వెళ్ళిపోయి ఉంటే మనం ఇష్టం వచ్చినట్టు ఏమైనా కొనుక్కోవచ్చు, ఎలాగైనా ఆడుకోవచ్చు. నా మాట విన్నారా? అంత నా కర్మ. వినోద్, వినోద్, వినోద్! ఏంటి అలా నిలబడిపోయారు? కూర్చోండి. ఇంటికొచ్చిన అత్తగారిని సరిగ్గా చూసుకోలేదు, ఏం కావాలని కూడా అడగలేదు అన్న అపవాదు నాకెందుకు? ఏం తీసుకుంటారు? ఇడ్లీ కోడి కూర, దోశలు చేపల పులుసు, పూరి పీతల కూర, కట్లెట్టు బ్రెడ్ టోస్టు, పెసరట్టు ఉప్మా, ఆమ్లెట్ ఆఫ్ బాయిల్. ఏం కావాలో చెప్పండి. నాకేం అక్కర్లేదు. మీ ఆయన్ని త్వరగా రమ్మను. దేనికో చెప్పండి, పిలుస్తాను. ముందు వినోద్ని పిలువు. దేనికి? చెప్తే గాని పిలవా? కారణం లేకుండా పిలిస్తే మా వారు నాకు చివాట్లు పెడతారు. మళ్ళీ అనవసరపు మాట్లాడొద్దు. పిలుస్తావా లేదా? యాండి, మీ అమ్మగారు వచ్చారు. అరికాల్లో చక్రాలున్నట్టు సరిగ్గా నిలబడకుండా తెగ హైరాణ పడుతున్నారు. ఒకసారి ఇలా రండి. అంటే వాడు నాతో మాట్లాడడానికి కూడా నువ్వు పర్మిషన్ ఇవ్వాలా? పెడద్దాలు తీసే వాళ్ళకి నేనేం చెప్పను. మళ్ళీ అమ్మా, ఎంతసేపు వచ్చి? ఏరా వినోద్, ఏమిటా నువ్వు చేస్తున్న పని? మీ ముగ్గురు కలిసి కళ్యాణ మండపం తీసుకోమని నేను చెప్తే నువ్వు ఒక్కడవే తీసుకుంటానన్నావట. ఓహో, మీరొచ్చింది దానికా? ఏం మాట్లాడవే? మాకే అమ్మాలి, ఇంకెవరికి అమ్మడానికి వీలేదని నీ పెళ్ళం జగన్ గారితో అందట. నేను చెప్పిందేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి? నువ్వన్నట్టుగానే ముగ్గురం కలిసే తీసుకోవాలా? తీసుకున్న దగ్గర నుంచి తన్నుకు చావడానికా? ఒకళ్ళే తీసుకోకూడదా? మా దగ్గర డబ్బుంది, తీసుకోవాలని అనుకున్నావు, ముందుగా రిజర్వ్ చేయించుకున్నావు. అది కూడా తప్పేనా? మేం వేరుపడ్డాం, మా బతుకు మేం బతుకుతున్నాం. ఒకళ్ళ గురించి మాకు అనవసరం. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి అమ్మే బదులు కావలసిన వాళ్ళం మేము తీసుకోకూడదా? తీసుకోకూడదనే రూల్ ఏదైనా పాస్ చేశారా? తీసుకోకూడదని నేను అనడం లేదు, దానికో పద్ధతి ఉంది. నాకే కావాలి, ఇంకెవరికి ఇవ్వకూడదని నువ్వనడమేంటి? ఈ సంగతి తెలిస్తే నీ తోటికోడలు బాధపడరా? పరిధికి తెలిసి ఎంతో బాధపడుతోంది. మన బాగు గురించి ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. ఆ సంగతి మాకు తెలుసు. ఒకళ్ళ గురించి మాకు అనవసరం. మేము మా బాగు మా సుఖం మాకు కావాలి. కళ్యాణ మండపం అర్జెంటుగా అమ్ముడుపోవాలి గాని మేం కొంటామంటే మాత్రం ఎక్కడ లేని అభ్యంతరాలు, ఆక్షేపణలు. అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ అంటారు. ఇందుకే మీరలా కోపంగా చూడక్కర్లేదు, మీ పెద్దరికం పోయిందని బాధపడక్కర్లేదు. మీరిలా నిలదీయాల్సిన అవసరమూ లేదు. గట్టిగా మాట్లాడితే అడిగే అర్హత కూడా మీకు లేదు. ఇప్పుడు మేము మీ చెప్పు చేతుల్లో లేవు, వేరుపడ్డాం. మా పాటలేవో మేం పడుతున్నాం. 600 ఎవరు పోటీ వచ్చినా ఆ కళ్యాణ మండపం తీసుకోబోయేది మేమే. కావలిస్తే అడ్డుకోండి. మళ్ళీ అరిచినంత మాత్రాన మేం భయపడిపోతాం అనుకున్నారా? మాల్ని అని మీరు గట్టిగా అరిచినట్టే శాంతి అని మేం కూడా మీకన్నా గట్టిగా అరవగలం. ఇది మిసెస్ శాంతి ధర్మరావు హౌస్ కాదు, మిసెస్ మాల్ని వినోద్ హౌస్. మీ అరుపులకి భయపడే అనిత, మీ ఏడుపులకి కరిగిపోయే బాలాజీ మీ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ దగ్గర చూపించండి మీ ప్రతాపం. ఈ విషయంలో ఇంతకు మించి మాట్లాడితే మీకు మర్యాద ఉండదు, మాకు గౌరవం ఉండదు. మర్యాదగా వచ్చిన దాన్నే వెళ్ళండి. ఏంటి, అమ్మ బాధపడుతుందని మీరు బాధపడుతున్నారా? అమ్మ బాధ ముఖ్యం అనుకుంటే బయటికి వెళ్ళండి. పెళ్ళ సంతోషం ముఖ్యం అనుకుంటే పైకి రండి.
వాచ్మ్యాన్, మేడం ఇక నుంచి నా పర్మిషన్ లేకుండా కారు గాని ఆటో గాని సైకిల్ గాని ఈ కాంపౌండ్ లోకి రావడానికి వీల్లేదు. ఒకవేళ వస్తే నేను ఊరుకోను. అలాగే మేడం. శాంతి, ఏమిటలా ఉన్నావు? ఏమైంది? వినోద్ ఇంటికి ఎందుకు వెళ్ళానా అనిపిస్తోంది. ఆ మాల్ని తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అత్తగారని గౌరవం కూడా లేకుండా మంచి చెడు మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడింది. తల తీసేసినట్టయింది. కళ్యాణ మండపం మేమే తీసుకుంటాం, వద్దని చెప్పడానికి మీరెవరు? మా డబ్బు మా ఇష్టం, మా మీద అధికారం చెలాయించే హక్కు మీకు లేదని ఏమిటేమిటో మాట్లాడింది. మరి ఆ వినోద్ వెదవా ఆ దెబ్బ రొట్టినేం అనలేదా? మాల్ని కా అంటే కా, కీ అంటే కీ అని పాడుతున్నాడు. ఇక వాడేమంటాడు? వెదవనారా వెదవ. వేరు పడితే వినోద్ గాడి పని అంతేనని నేను అప్పుడే అనుకున్నాను. ఇక్కడ ఉన్నప్పుడే ఆ దెబ్బ రొట్టి వాడిని ఆడిచ్చేది. ఇప్పుడు ఇక వేరే చెప్పాలా? అమ్మా, తప్పు మన దగ్గర ఉంచుకొని వాళ్ళనుకొని ఏం లాభం? వాళ్ళు వేరుపడ్డారు, వాళ్ళ నిలదీసే హక్కు నాకు లేదు. అసలు నేను అక్కడికి వెళ్ళుండకూడదు. అందరూ బాగుండాలి, ఎవరు ఎక్కడున్నా సుఖంగా ఉండాలి అనుకున్నందుకు నాకు మంచి శాస్తే జరిగింది. ఓసై దెబ్బరొట్టి, నీకంత పొగరా? నీ పొగర అనుస్తాను. ఒరే బాలాజీ, కళ్యాణ మండపం అమ్మకం విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? ఏమీ లేదు. కళ్యాణ మండపం ఆ దెబ్బరొట్టి సొంతం చేసుకుంటుంటే చూస్తూ ఊరుకుంటావా? ఊరుకోక ఏం చేయమంటావు? సన్నాసి సన్నాసని ఎంత చాతకాని సన్నాసి అయితే ఎలారా? అమ్మమ్మ, సరదాలు కోరికలు ఆశలు ఎన్నో ఉండొచ్చు, కానీ మన తాహత ఏంటో మనం తెలుసుకోవాలిగా. మాలిని తీసుకుంటుందని మనం కూడా పోటీ పడితే ఎలా? పోటీ పడాలరా. ఏదేమైనా సరే కళ్యాణ మండపం ఆ దెబ్బరొట్టి పరం కావడానికి వీల్లేదు. నువ్వే తీసుకోవాలి. ఏం పెట్టి తీసుకోమంటావు? నీ ప్రయత్నం నువ్వు చెయ్యరా. ఎక్కడా దొరకలేదనుకో, నా 7 వారాల నగలు ఇస్తాను. వాటిని అమ్మో తాకట్టు పెట్టో కళ్యాణ మండపాన్ని దక్కించుకో. దెబ్బరొట్టికి మాత్రం దక్కడానికి వీల్లేదు. ఏదో 2 కోట్లు ఇస్తున్నట్టు చెప్పెళ్తోంది. ఆవిడ నగలమ్మితే మాత్రం ఎంత వస్తుంది? ఎంతొస్తుందని కాదురా, బామ్మ నగలిస్తానండవే చాలా గొప్ప పని జరుగుతుంది. నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి. ఏది ఏమైనా కళ్యాణ మండపం మనకి దక్కాలి. నేనే నెంబర్ 1, మా షాపే నెంబర్ 1, నెంబర్ 1, నెంబర్ 1, నెంబర్ 1, నెంబర్ 1. చల్లదనానికి బీరుంది, వెచ్చదనానికి బ్రాందీ ఉంది, ఉల్లాసానికి జిన్ ఉంది. తమ్ముడు, లేనిది ఏమున్నది మా షాపులో? నెంబర్ 1, నెంబర్ 1, నెంబర్ 1. మావయ్య, టైం 10 అయింది. షాప్ క్లోజ్ చేయకపోతే బాగుండదు. ఊరుకోవయ్యా, నా పాట విని బ్రహ్మాండంగా సెల్సి పెరిగిపోతుంటే షాప్ కట్టేస్తానంటావు. 10 దాటితే ప్రాబ్లం కదా. ఎవరైనా వస్తే ఏం చేయాలి? ఎవడొస్తాడయ్యా? అంతగా ఎవడన్నా వస్తే నేను చూసుకుంటాను కదా. తాగుతూ బతకాలిరా తమ్ముడు, తాగుతూ ఆడాలిరా, చచ్చినాక తాగలేవురా, ఎంత పోసినా లెగిసిరావురా. తమ్ముడు, తాగుతూ బతకాలిరా తమ్ముడు, తాగుతూ. నేను పాడగలను. ఏది పాడు చూద్దాం. జెండాపై కపిరాజు ముందు సితబాజి శ్రేణిని గూర్చి నే దండంబును గొని తోలు చందనము మీద. పాడు. ముందు బాట్లేమండి, తాగుచ్చి పాడతాను. ముందు డబ్బులు ఇవ్వు. తీసుకోండి. తాగుతూ బతకాలిరా తమ్ముడు, తాగుతూ ఆడాలిరా, చచ్చినాక తాగలేవురా, ఎంత పోసినా లెగిసిరావురా. తమ్ముడు, తాగుతూ బతకాలి. మావయ్య, పాట ఆపి ఓసారి టైం చూడు. అల్లుడు, పొద్దున్నుంచి దుకాణం తెరిచి కూర్చున్నాం. ఏ మాత్రం అమ్మాం?
ఈ అరగంటలో 5,000 రూపాయల సరుకు అమ్ముడుపోయింది. ఇంకొక అరగంట కనుక షాప్ తెరిచి ఉంచామనుకో ఇంకో 5,000 రూపాయల వ్యాపారం చేయొచ్చు. బలరాం గారు ఆ, బాబు వసనా మందు కొట్టరా నరుడా, మందు కొట్టరా, మందు గనక కొడితే గమ్మత్తుగా విన్నవుదూరా, మందు కొట్టరా నరుడా, మందు కొట్టరోయ్. ఆ, తాగినంతకాలం నీ ఎంతవారు ఎవరుందురు, తాగకపోతే ఎందుకు పనికిరావందును, కండబలముతోనే ఘనకార్యము సాధింపలేరు, మందు బలము తోడైతే విజయము వరింపగలదు. మావయ్య టైం 10:30 అయింది. చుట్టుముట్టు ఆపదలను మట్టు బెట్టబోనుమురా, పిరికితనము కట్టి పెట్టి ధైర్యము చేపట్టుమురా, కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు. మావయ్య పోలీసులు వచ్చారు. రానియలుడు నీ మేనేజ్ చేస్తాను కదా, ఈ మాత్రం దానికి కంగారు పడిపోతామంటే. నమస్కారం ఎస్ఐ గారు, రండి రండి. రాయ్ వైన్ షాప్ టైం ఏంట్రా? ఉదయం 10 దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు సార్. ఇప్పుడు టైం ఏంటి? 10:30 అయింది సార్. మరి ఇంకా క్లోజ్ చేయలేదే? సార్ పొద్దు నుంచి బేరా లేక ఈగలు తోలుకుంటున్నాం సార్, ఇప్పుడే గిరాకీ మొదలైంది. అరుడు ఆ? ఎస్ఐ గారికి 500 ఫుల్ బాటిల్, కానిస్టేబుల్స్ ఇద్దరికి ఆ బాటిల్ సార్. మనకి తిన్నారమ్మా. 10:30 వరకు షాప్ ఎందుకు ఉంచావని అడుగుతూ ఉంటే లంచం ఇస్తావా రాస్కెల్? నేను ఎలా కనిపిస్తున్నాను రా నీకు? అదేంటి సార్, యూనిఫామ్ లో ఉండి కూడా అట్ట అడుగుతారు. ఎస్ఐ లాగానే కనిపిస్తున్నారండి. నోర్మై, ఇవాళ అరగంట నుంచి 500 ఇస్తానంటున్నావు, రేపు గంట నుంచి 1000 ఇస్తానంటావా? అబ్బే లేదు సార్, కావాలంటే అరగంటగా వేయిస్తా. మీ షాప్ సీల్ చేసి కోర్టులో ఫైన్ కట్టిస్తే గానీ మీకు బుద్ధి రాదురా. సార్ నాకు బుద్ధి చెప్పడం కోసం కోర్టు దాకా ఎందుకండి, ఆ ఫైన్ అయితే మీకే కట్టేస్తానండి. ఏ చెం కానిస్టేబుల్స్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి షాప్ సీల్ చేయండి. సార్ సార్ ఎస్ఐ గారు నా మాట నండి సార్. సార్ ఎస్ఐ గారు నా మాట నండి సార్. సార్ ఎస్ఐ సార్